ఓం శ్రీ సాయిరాం. తపోవనము భగవాన్ శ్రీ సత్యసాయి సచ్చరిత్ర నిత్య పారాయణ గ్రంథము 7వ అధ్యాయము. పేరు బాబా ఘటనాఘటన సమర్థుడు. సృష్టి స్థితి లయములు. సృష్టి జీవమున్న వస్తువును జీవము లేని వస్తువుగా, జీవము లేని వస్తువును జీవమున్న వస్తువుగా మార్చుట. స్థితి గారెల నుంచి వజ్రపు చెవిరింగులు. లయము నీవు ఆత్మస్వరూపుడవు. సినిమాల్లో సన్నివేశము. వాటి గురించి చూద్దాం. సృష్టి స్థితి లయముల గురించి చూద్దాం. సృష్టి జీవమున్న వస్తువును జీవము లేని వస్తువుగా, జీవము లేని వస్తువును జీవమున్న వస్తువుగా మార్చడం భగవంతుడికి మాత్రమే సాధ్యము. ఆయనకు అది ఒక క్రీడ. పుటపర్తిలో ఒకసారి శ్రావణ శుక్రవారము, ఆ రోజు గౌరీ పూజ సందర్భంగా ఒక దంపతులు స్వామికి పాదపూజ చేసుకోవాలని సంకల్పించి స్వామిని ప్రార్థించి అనుమతి పొందారు. పూజకు కావలసిన సామాగ్రి అంతటినీ వారు సిద్ధం చేసుకున్నారు. కానీ ఆ పూజకు ముత్తైదువులు ధరించే నల్లపోసలు వారికి లభించలేదు. పూజకు వేళ అయింది. సత్యసాయి భగవానులు ఆ గృహానికి విచ్చేసి ఆసీనులయ్యారు. ఆ దంపతులు ఎంతో ఆనందంతో స్వామి పాదపూజను ఆరంభించారు. వారు ఆ సమయంలో నల్లపూసల విషయం మర్చిపోయారు. ఇంతలో స్వామి పాదాలపై వారు సమర్పించిన ఒక పుష్పం నుంచి ఒక పెద్ద నల్లచీమ బయటకు వచ్చింది. వారితో స్వామి నవ్వుతూ, నాకు నల్లచీమలతో పూజ చేస్తున్నారే అని అంటూ ఆ నల్లచీమను చేతితో తీసి ఆ ఇల్లాలి చేతిలో ఉంచారు. విచిత్రంగా ఆ నల్లచీమ 2 నల్లపూసలుగా మారిపోయింది. స్వామి సంకల్ప సృష్టికి వారు ఆశ్చర్యచకితులయ్యారు. ఆ నల్లపూసలతో ఆ గృహిణి యథావిధిగా తన పూజ నిర్వర్తించుకుంది. కాగా సాయి పరమాత్ముడు జీవమున్న వస్తువును జీవము లేని వస్తువుగాను మార్చిన ఈ సన్నివేశం మనకు ఆశ్చర్యానందాలను కలిగిస్తుంది. నెక్స్ట్, స్వామి ఒక పర్యాయం ఆంధ్రప్రదేశ్ పర్యటనలో ఉన్నప్పుడు ఒక భక్తుని ఇంట ఆతిథ్యం స్వీకరించారు. అప్పుడు ఆ గృహస్థురాలు స్వామికి భోజనానంతరం వెండి పళ్ళెంలో తమలపాకులు, వకపొడి, సున్నం మొదలైనవి అమర్చి స్వామి ముందుంచారు. స్వామి లేత తమలపాకులు తీసుకుని తాంబూల చర్పణం చేస్తూ తీసిన తమలపాకు ఈనెలను ఆ పళ్ళెంలో ఒక చిన్న చిలుక ఆకారంలో అమర్చారు. స్వామి చుట్టూ భక్తులు కూర్చొని ఉన్నారు. అప్పుడు వారితో స్వామి మాట్లాడుతూ భగవంతుడు ఏమి చేస్తుంటాడని అడిగారు. సృష్టి చేస్తుంటాడు అన్నారు భక్తులు. వెంటనే స్వామి తన దివ్యహస్తంతో ఆ తమలపాకు ఈనెలతో పేర్చిన ఆ చిలుక ఆకారాన్ని తాకగానే అది సజీవమైన రామచిలుకగా మారి టపటప రెక్కలు విదిల్చుకుంటూ బయటకు ఎగిరిపోయింది. భక్తులందరూ ఆశ్చర్యంగా చూస్తూ ఉండిపోయారు. వారి ఆశ్చర్యాన్ని ఆనందంగా చూస్తూ వారితో కలిసి పకపక నవ్వారు స్వామి. నెక్స్ట్, స్థితి గురించి. గారెల నుంచి వజ్రపు చెవిరింగులు. స్థితి. ఒకసారి సత్యసాయి బాబా వారిని బొంబాయిలో ఈద్లాల్ షా గారు తమ ఇంటికి విందుకు ఆహ్వానించారు. డైనింగ్ టేబుల్కి ఒక ప్రక్క స్వామి ఆసీనులయ్యారు. ఎదురుగా ఇందూలాల్ షా గారు, ఆయన కూతురు కూర్చున్నారు. షాగారి భార్య అప్పుడే తయారు చేసిన వేడివేడి గారెలు తెచ్చి ప్లేటులో పెట్టి స్వామి ఎదుటి ఉంచారు. వాటిల్లో నుంచి స్వామి ఒక గారె తీసి షాగారి కూతురు ముందున్న ప్లేటులో పెట్టి ఆ గారెను మధ్యకి త్రుంచి తినమన్నారు. ఆమె ఆ గారెను మధ్యకి త్రుంచగా ఆ రెండు ముక్కలలోనూ 2 బంగారపు చెవిరింగులు వజ్రాలు అమర్చబడివి కనిపించాయి. 2 బంగారపు చెవిరింగులు వజ్రాలతో అమర్చబడిన చెవిరింగులు కనిపించాయి. స్వామి చిరునవ్వు నవ్వుతూ వాటిని ఆమెను తీసుకోమని అన్నారు. 1997 ఏప్రిల్ 4వ వారంలో కొడైకెనాల్లో స్వామితో భక్తులు భోజనాలు చేస్తున్నారు. స్వామి భోజనం చేసి భోజనాల దగ్గర అటు ఇటు నడుస్తూ భక్తులతో కబుర్లు చెబుతున్నారు. ఒక భక్తుని దగ్గరికి వచ్చి పూరీలు త్రుంచుకొని తిను అన్నారు. అతడు ఆ పూరీలు త్రుంచగా అందులో ఒక బంగారు ఉంగరం వచ్చింది. అందరూ ఆశ్చర్యపడ్డారు. అది నీకే, తీసుకో అన్నారు స్వామి. ప్రక్కనే కూర్చున్న అనిల్ కుమార్ గారు పూరీలు త్రుంచుకొని తింటున్నారు. స్వామి, ఏయ్ త్వరగా తిను అన్నారు. అనిల్ గారు, బాబా, ఏ పూరిలో ఏ వస్తువు ఉంచారో మీరు జాగ్రత్తగా చూసుకొని తింటున్నాను అన్నారు. ఆ మాటకు అందరూ నవ్వుకున్నారు. ఇక్కడ ఏ వస్తువు నుంచి ఏ వస్తువు సృష్టించారనేది కాదు, స్వామి సంకల్పమే అన్నిటికీ ఆధారము, అధేయము కూడా. నెక్స్ట్, స్థితి గురించి. ఒకసారి సత్యసాయినాథుడు త్రయీ బృందావనంలో బ్రిగేడియర్ ఎస్కే బోస్ గారితో అక్కడ కూర్చొని ఉన్న విద్యార్థుల్ని, లెక్చరర్ని ఉద్దేశించి మాట్లాడమన్నారు. బోస్ గారు స్వామి దగ్గర తాను నేర్చుకున్న పాఠాల గురించి చెప్పి తమ ప్రసంగం పూర్తి చేసి పాద నమస్కారం కోసం స్వామి దగ్గరికి వెళ్ళారు. అప్పుడు స్వామి పాద నమస్కారం ఇవ్వక, ఆనాడు దసరాలో జరిగిన సన్నివేశం గురించి ఏమీ చెప్పలేదే అన్నారు. ఆనాడు బోస్ గారు, స్వామి, ఆ సన్నివేశం గురించి నేనేమి చెప్పను. నేను మీ దివ్యహస్తాలలో కేవలం పనిముట్టుని మాత్రమే. నాకు ప్రత్యేకమైన అస్తిత్వం ఏమీ లేదు. మీరు ఆ రోజున నాకు ప్రాణప్రదానం చేసిన విషయం నా జీవితంలో మరిచిపోలేను. అందుకు ఎంతో కృతజ్ఞుణ్ణి స్వామి. నా కృతజ్ఞతను మాటలలో వ్యక్తీకరింపలేను అన్నారు.
అప్పుడు స్వామి పాదనమస్కారం ఇచ్చారు. బోస్ గారు నిదానంగా వచ్చి తన చోట కూర్చునబోతుంటే స్వామి అచ్చటి స్టాఫ్తో, ఆనాడు బోస్ చనిపోయాడు, నేను మరలా బ్రతికించాను, అతడు నా కోసం చాలా పనులు చేయవలసి వచ్చింది అన్నారు. ఆనాడు జరిగిన సన్నివేశం ఇది. అది 1988 సంవత్సరం అక్టోబర్ 20వ తేదీ గురువారం, విజయదశమి రోజు. అంతకుముందు 2 నెలల క్రితం మందిరం చుట్టూ నేలపై 12 అడుగుల వెడల్పు కాంక్రీట్ చేసే పనిని స్వామి బోస్ గారికి అప్పగించి అది నవరాత్రి ఉత్సవాల కల్లా పూర్తి కావాలని చెప్పారు. ఆ పని పూర్తి కావడానికి రోజుకు 12 గంటలు చొప్పున 25 రోజులు పట్టింది. ఎందరో భక్తులు ఆ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆ పని పూర్తి కాగానే బోస్ గారు నవరాత్రి ఉత్సవాల సందర్భంగా ప్రతిరోజు సాయంత్రం స్వామి ఇచ్చే ఉపన్యాసానికి హాజరవుతూ ఉన్నారు. నవరాత్రుల్లో విజయదశమి రోజున తీవ్రంగా జ్వరం ఉన్నప్పటికీ ఆయన మెల్లగా పూర్ణచంద్ర ఆడిటోరియంలోకి నడిచి వచ్చి వేదికకు దగ్గరగా ఉన్న ఒక కుర్చీలో కూర్చున్నారు. స్వామి ఉపన్యాసం ఆరంభించారు. ఇందులో బోస్ గారికి క్రమంగా ప్రాణం పోతున్నట్లు తెలియసాగింది. అంతే, కుర్చీలోని శరీరం పడిపోయింది. ఆయన భౌతికమైన నేత్రాలు మూసుకొని పోయినప్పటికీ చుట్టూ ఏమి జరుగుతున్నదో ఆయనకి తెలుస్తూనే ఉన్నది. అదే సమయంలో బంగారపు రంగులో ఉన్న పెద్ద పక్షి బోస్ గారి వైపు జాలితో చూస్తూ నిలబడి ఉంది. ఆడిటోరియంలో అంత పెద్ద పక్షి ఎలా వచ్చిందో బోస్ గారికి అర్థం కాలేదు. స్వామి 2 చేతులు పైకి ఎత్తి దానిని తరుముతున్నట్లు చేతులు ఊపారు. ఆ పెద్ద పక్షి ఒక్కసారిగా అదృశ్యమైంది. ఉపన్యాసం ఇవ్వడానికి సిద్ధమైన స్వామి తాను చదువుతున్న పద్యాన్ని సగంలో ఆపి గబగబా వేదిక మీద నుంచి క్రిందకు వచ్చారు. వచ్చే సమయంలో స్వామి కుడి చేతి పిడికిలి మూసి ఉన్నట్లుగా, దేనినో పట్టుకుని ఉన్నట్లుగా ఉంది. స్వామి చేతిలో క్రింద పడి ఉన్న బోస్ గారి భుజం పట్టుకుని పైకి లేవదీసి కుడి చేతితో ఆయన శిరస్సు వెనక తట్టారు. బహుశా స్వామి తన గుప్పెట్లో పట్టుకొని ఉన్న ప్రాణాన్ని మరలా ఆయన శరీరంలో ప్రవేశించారన్నమాట. బోస్ గారు కళ్ళు తెరిచి చూసి ఆశ్చర్యపోయారు. పవిత్రమైన విజయదశమి రోజు తన దగ్గర నిలబడి ఉన్నారు. పాదనమస్కారం చేసుకుందామని చేయి జాపుతుంటే స్వామి ఆయనతో లేచి నిలబడు అన్నారు. ఆయన కూర్చొని చేతులు జోడించాడు. ఆయనకు శక్తి కలిగించడం కోసం స్వామి ఆ భుజంపై మరలా చేత్తో తడుతూ లేచి నిలబడు, వేదిక మీద ద్వారం దగ్గర కూర్చో అన్నారు. అప్పుడు ఆయన వేదిక పైకి ఎక్కి కూర్చున్నారు. స్వామి ఉపన్యాసం గంట సేపు జరిగింది. నిర్జీవంగా ఉన్న బోస్ గారి ముఖం ఆ గంటలో క్రమక్రమంగా తేజస్సు పొందింది. 2 నెలల తర్వాత హిల్వ్యూ స్టేడియంలో క్రీడా దినోత్సవం జరిగింది. ఆ సమయంలో ముందుగా స్వామి క్రీడా పథకాన్ని ఎగరవేశారు. బోస్ గారికి ఎంతో ఆశ్చర్యం కలిగించిన విషయం ఏమిటంటే ఆ పతాకం మీద కనిపించిన గరుడ పక్షి ఆనాడు విజయదశమి రోజున ఆడిటోరియంలో తనపై ఎగిరినదే, తనను జాలిగా చూస్తూ కూర్చున్నదే. గరుడ పురాణాన్ని బట్టి పవిత్రమైన ఆత్మలను బ్రహ్మలోకానికి తీసుకుని వెళ్లేది గరుడ పక్షేనని తర్వాత ఆయనకి తెలిసింది. ఈ విధంగా తనకు సత్యసాయి పరమాత్ముడు ప్రాణప్రదానం చేశారని ఆ కృతజ్ఞత మాటలలో చెప్పజాలని అంటారు బోస్ గారు. సృష్టి స్థితి అయిపోయింది, లయము. నీవు ఆత్మస్వరూపుడువు. మనస్సు, చిత్తము, ఇంద్రియములు ఇలా అన్ని అంగముల సమ్మిళిత స్వరూపమే దేహం. అంతేగాని వాటన్నిటి సమ్మిత స్వరూపం ఆత్మ కాదు. దేహములోనూ ఆత్మ ఉంది, మనస్సులోనూ ఆత్మ ఉంది, అంతఃకరణలోనూ ఆత్మ ఉంది. ఇవన్నీ ఆత్మ యొక్క ప్రబోధం చేతనే పనిచేస్తున్నాయి. నెక్స్ట్, సిమ్లాలో సన్నివేశం. సత్యసాయి పరమాత్మనికి అతిలోక మహనీయమైన దివ్య శక్తి ఒక ఉదాహరణ ఇది. ఒకసారి సత్యసాయినాథుడు కొద్దిమంది భక్తులతో కలిసి సిమ్లా వెళ్లారు. ఆ బృందంలో కారుణ్యానంద స్వామి కూడా ఉన్నారు. ఆ పర్యటనలో ఒక అద్భుతం జరిగింది. ఆ రోజు సాయంత్రం వారంతా సిమ్లాలో చేరుకున్నారు. సాయంత్రం సమయం దాటి చీకటి పడుతున్న వేళ సుమారు 6:30 సిమ్లాలోని వేరొక చోట ఒకరి ఇంట్లో 2 సంవత్సరాల పసిబాలుడు మరణించాడు. ఆ తల్లిదండ్రులు ఆందోళనతో, దుఃఖంతో అలమటించిపోతున్నారు. ఆ సమయంలో వారి బాధను చూసి ఒక మిత్రుడు వారితో, సాయిబాబా వారు సిమ్లా వచ్చారు, మీరు ఈ బాలుడిని ఎత్తుకుని వెళ్లి స్వామి పాదాలపై ఉంచి శరణ వేడండి అని సలహా ఇచ్చారు. సరేనని ఆ తల్లిదండ్రులు గబగబా పసిబాడి శరీరాన్ని ఒక వస్త్రంతో చుట్టుకుని స్వామి విడిది దిగిన చోటుకు చేరుకున్నారు. ఆ తల్లి స్వామిని చూసి పొంగి పొరలిన అనంతమైన దుఃఖంతో చెంతచేరి ప్రాణం లేని ఆ పసివాని శరీరాన్ని స్వామి ఎదుట ఉంచి, స్వామి ఈ పసివాడిని బతికించు, స్వామి ఈ పసివాడిని బతికించు అని పదే పదే ప్రార్థించారు. అంటూ ఒకటే రోధించారు. కరుణాంతరంగుడైన సత్యసాయినాథుడు తన కృపా కరుణాకటాక్షాన్ని ఆ బాలునిపై ప్రసరింపజేశారు. అంతే, ఆ బాలునికి అప్పటికప్పుడు ప్రాణం వచ్చి ఏడవసాగాడు. ఆ తల్లిదండ్రుల ఆనందానికి హద్దే లేదు. వారి దుఃఖ బాష్పాలన్నీ ఆనంద బాష్పాలుగా మారిపోయి ఆ ఆనంద బాష్పాలతో వారు స్వామి పాదపద్మాలను తడిపివేశారు. ఆ దృశ్యం చూసిన భక్తులు చలించిపోయి పరమానందంతో జయ జయ నినాదాలు చేశారు. లయము. స్వామిని చిన్నప్పుడు వాత్సల్యంతో కన్నకుమారుని వలె చూసుకున్న ధన్యురాలు కరణం సుబ్బమ్మ. స్వామిని దర్శించే భక్తులందరూ నిత్యం ఆహారం వడ్డించి పెట్టి ఆ తల్లి తన జీవితాన్ని సార్థకం చేసుకున్నది. ప్రశాంతి నిలయం మందిరం నిర్మాణం జరుగుతున్న రోజుల్లో స్వామి ఒకసారి సుబ్బమ్మతో, అమ్మ నీకు మరొక సంవత్సరం ఆయుష్ ఉంది అన్నారు. ఆ మాట విని సుబ్బమ్మ ఆశ్చర్యపడి ధైర్యాన్ని కూడగట్టుకుని స్వామి సేవను మరింత శ్రద్ధగా చేయసాగింది. క్రమంగా ఆమె ఆరోగ్యం క్షీణింపసాగింది. ఆమె పుట్టింటి వారు
ఆమెను కొన్నాళ్ళు తమతో ఉంచుకుందామని తమ స్వగ్రామం తీసుకుని వెళ్లారు. కానీ స్వామిని విడిచి ఆమె అక్కడ ఉండలేక తిరిగి పుటపర్తి వచ్చి తన శక్తికి తగినట్టు స్వామి సేవలో పాల్గొంటూ వచ్చింది. మరి కొన్నాళ్ళకు కొందరు భక్తులు పుటపర్తి వచ్చి స్వామిని తమ ప్రాంతాలకు ఆహ్వానించి తీసుకుని వెళ్తున్నారు. వెళ్ళేటప్పుడు స్వామి సుబ్బమ్మతో, అమ్మ, నీ చివరి దశలో నేను వచ్చి తులసి తీర్థం ఇస్తాను అన్నారు. కొన్నాళ్ళ తర్వాత సుబ్బమ్మ పరిస్థితి బాగుండక ఆమెను బుక్కపట్టణంలోని తల్లిగారింటికి తీసుకుని వెళ్లారు. అక్కడే ఆమె తుది శ్వాస విడిచింది. చుట్టూ చేరిన గ్రామస్తులు స్వామి సుబ్బమ్మకు మాట ఇచ్చిన ప్రకారం స్వామి రాని విషయాన్ని ఎగతాళిగా చెప్పుకొనసాగారు. ఆ సమయంలో భగవాన్ బాబా భక్త బృందంతో మద్రాసు ప్రాంతాలలో ఉన్నారు. ఆనాడు స్వామి తక్షణమే తాను వెళ్లవలసి ఉన్నదని భక్తులకు చెప్పి బయలుదేరారు. స్వామి బుక్కపట్టణం చేరుకోగానే గ్రామస్తులు సుబ్బమ్మ క్రిందటి రోజునే మరణించిన విషయాన్ని తెలియజేశారు. అప్పటికి సుబ్బమ్మ శరీరం అంతా చెమట పట్టాయి. స్వామి అక్కడికి వచ్చి సుబ్బమ్మ చనిపోలేదు, ఆమె బ్రతికే ఉంది అన్నారు. చుట్టూ చేరిన వారు ఆమె శ్వాస ఆగిపోయి కొన్ని గంటలైంది, శరీరంలో ప్రాణం లేదని స్వామి కోసం ఎదురు చూస్తూ శరీరాన్ని అక్కడే ఉంచామని చెప్పారు. స్వామి సుబ్బమ్మ చనిపోలేదని మళ్ళీ చెప్పి దగ్గరికి వచ్చి, సుబ్బమ్మ ఇటు చూడు, నేను స్వామిని వచ్చాను అన్నారు. సుబ్బమ్మ కళ్ళు తెరిచి చూసింది. ఆమె కళ్ళ వెంట బాష్ప బిందువులు పొంగి పొరలాయి. గ్రామస్తులు ఈ దృశ్యం చూసి ఆశ్చర్యపడ్డారు. స్వామి తన చేతి వేలను ఆమె నోటి దగ్గర ఉంచారు. ఆ వేల నుంచి గంగాజలం ఆమె నోటిలో పడసాగింది. ఆమె చప్పరించి గుటకలు వేసింది. ఆమె ముఖంలో ఆనందపు తేజస్సు తాండవించింది. ఆమె స్వామి చేతులు పట్టుకొని తృప్తిగా కన్నుమూసింది. ఎవరి జీవితం ఎప్పుడు సమాప్తమవుతుందో స్వామికి స్పష్టంగా తెలుసు. సృష్టి స్థితి లయములు జగత్ప్రభువైన బాబా ఆధీనంలోనే ఉన్నాయి. సృష్టి స్థితి లయములు జగత్ప్రభువైన బాబా ఆధీనంలోనే ఉన్నాయి. భగవాన్ అంటే ఒక పర్యాయం ఇంటర్వ్యూ గదిలో స్వామి కొందరు భక్తులతో మాట్లాడుతున్నారు. ఆ సమయంలో స్వామి తమ అరచేతిని చూపించి ఇందులో ఏముందని అడిగారు. ఏమీ లేదు అన్నాడు ఒక భక్తుడు. ఏమీ లేని ఈ చేతిలో అన్నీ ఉన్నాయి అంటూ గంభీరంగా గుప్పిడి తెరిచారు. స్వామి చేతిలో చిన్న మిడత సృష్టింపబడి ఉంది. ఆ మిడత చేతిలో అతి చిన్న లేత ఆకు దాని ఆహారానికి సృష్టింపబడి ఉంది. ఆ మిడత ఆ ఆకును తింటున్నది. కొంచెం సేపు అయిన తర్వాత స్వామి మరలా గుప్పిట మూసివేశారు. అంతే, అది అదృశ్యమైపోయింది. ఆ గదిలో కూర్చున్న భక్తులు ఆశ్చర్యంతో చూశారు. సృష్టి స్థితి లయములు తన ఆధీనంలో ఉన్నాయని అజ్ఞానులమైన మనకు స్వామి తెలియజేస్తున్నారన్నమాట. ఈ సన్నివేశం జరిగి దాదాపు 30 సంవత్సరాలైంది. భగవాన్ అనే పదము సృష్టి స్థితి లయములను సూచిస్తాయి. ఈ 3 దివ్య శక్తులు కలిగిన శ్రీ సత్యసాయి భగవానుడు. ఓం శ్రీ సత్యసాయి పరబ్రహ్మణే నమః. 7వ అధ్యాయం సమాప్తం. హెల్ప్ ఎవర్, హర్ట్ నవర్, లవ్ ఆల్, సర్వ్ ఆల్, లోకా సమస్త సుఖనో భవంతు. థ్యాంక్ యూ. ఓం శాంతి శాంతి శాంతి.